అది సిగ్గు లేకుండా వచ్చింది, బుద్ధి లేకుండా వాగింది అని నా దగ్గర ఏడవటం కాదు. నీకు పౌరుషం ఉంటే ఆ శోభను ఎలా ఆపాలా అని అది ఆలోచించు. అంతేకాని వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని ఏడవటం కాదు. అంతేనంటావా అత్తయ్య? ముమ్మాటికి అంతే. సరే అత్తయ్య. చూడు, నువ్వేం చేస్తావో తెలీదు. వాళ్ళ శోభనం ఆగాలి. ఒక్క అబద్ధంతో నా పెళ్లి ఆగేలా చేసింది కదా తులసి. ఇప్పుడు నేను 1,00,000 అబద్ధాలు ఆడైనా ఆ కార్యం ఆపుతానత్తయ్య. మళ్ళీ ఏంటి? నువ్వు ఆ ప్రయత్నంలోనే ఉండు. నేను ఆ పని మీదే ఉన్నాను. అయితే ఓకే. ఇక ఈ క్షణం నుంచి నా డ్యూటీ అదే. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఫస్ట్ టైం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. టెన్షనా? దేనికి? ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా సంతోషం దగ్గరవుతుందా లేదా అని. విషయం ఏంటి? ఇవాళ ఆదిత్య తులసిల శోభనానికి ముహూర్తం పెట్టించాం. ఆ శుభకార్యం జరిగిపోతే నా పిల్లలిద్దరూ హాయిగా సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇందులో నువ్వు టెన్షన్ పడాల్సిన పనేముంది? మొత్తం విన్న తర్వాత మొదలైంది అన్నట్టు దుర్గ గురించి, ఆదిత్య తులసిల పెళ్లి గురించి మొత్తం వివరంగా చెప్పాను కదా. మళ్ళీ టెన్షన్ అంటారేంటి? నా భార్య వెంకటలక్ష్మి అన్నిట్లోనూ అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. ఈ శుభకార్యం ఆపాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి క్షణం వాళ్ల మీద నిఘా పెట్టి వాళ్ల వ్యూహాలని, ప్రతి వ్యూహాలను ఆలోచించి కార్యం సజావుగా సాగేలా చూడాలి. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ప్రసాద్, నువ్వు వెళ్ళి మీ ఆవిడ విషయం చూడు. నేను ఆ వెంకటలక్ష్మి విషయం తీరుస్తాను. వెంకటలక్ష్మి విషయమా? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత తెలుస్తుంది, కానీ ముందు నువ్వు వెళ్ళు. తలపెట్టిన కార్యం జరుగుతుందంటావా? ఏం పర్లేదు, అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను అభయం ఇస్తున్నాను, నువ్వు భయం లేకుండా వెళ్ళు. వాళ్ళ నలుగురు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడివి. కుట్రలు ఛేదించడం, కేసులను డీల్ చేయడం నేను నీకు చెప్పాలా? అయినా నువ్వు పెద్ద పెద్ద కేసుల్నే టాక్ట్ఫుల్గా డీల్ చేసిన వాడివి. వెళ్ళు, వెళ్ళి మీ ఆవిడ ఏ ఎత్తులు వేస్తుందో కనిపెట్టు. తిప్పికొట్టే పనిలో ఉండు. నేను వెంకటలక్ష్మిని ఫాలో అవుతాను. ప్రసాద్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తులసి, ఈ అలంకరణలో నాకే ముద్దొస్తున్నావు. ఇక ఆదిత్యకైతే పో అంటే. ఇప్పుడు కానీ నీ ఫోటోని ఆదిత్యకి పంపిస్తే స్టాప్ బ్లాక్ లో ఇక్కడ ఉంటాడు. నన్ను అవతలికి నెట్టి తలుపులు మూస్తాడు. ప్లీజ్ దాక్షాయణి ఆంటీ. చిన్న తమాషా చేస్తా చూడు. ఏం చేస్తారు? ఆదిత్యకి వీడియో కాల్ చేస్తాను. అయ్యో వద్దా ఆంటీ, ప్లీజ్. వాడి పక్కనే దుర్గమ్మ ఉంటే? ఈ టైంలో దుర్గమ్మ లేదు, మంగమ్మ లేదు. నిన్ను చూస్తే చాలు అమ్మని మర్చిపోయి ఆగ మేఘాల మీద ఇక్కడికి వస్తాడు. హాయ్ అండి. హాయ్ ఆదిత్య, రెడీ అవుతున్నావా? అవును, నువ్వెప్పుడైనా దేవకన్యను చూసావా? చూసావా? జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిని. అబ్బా, అది కాదు, రియల్ గా. ఈ లోకంలో ఉంటూ వేరే లోకంలో ఉన్న దేవకన్యని ఎలా చూస్తావా ఆంటీ? నీకోసం దిగొచ్చింది చూడు పోలీసు.
చూడు ఎంత అందంగా ఉందో. ఇంత చక్కని చుక్క నీకు భార్యగా లభించడం నీ అదృష్టం, పూర్వజన్మ పుణ్యం. ఆ, హ, హలో ఆంటీ, ఇక్కడ కూడా సేమ్ డైలాగే. హ, నాలాంటి హ్యాండ్సమ్ అందగాడు రాజకుమారుడు మంచోడు దొరకడం దానికి పూర్వజన్మ సుకృతమే. పెద్ద హ్యాండ్సమ్ 6 feet మరి. హ, నువ్వు ఉన్నావులే పెద్ద హైట్. నేను ఆడపిల్లనరా. హలో, నేను కూడా మగ మహారాజునే. అయినా గడకర్రలాగా 6 అడుగులు ఎందుకే? యాక్చువల్గా నేను కూడా హైట్గానే పుడదాం అనుకున్నాను, కానీ నీకు ఈడు జోడుగా ఉండాలని ఈ హైట్లో పుట్టా. చాలే ఆపు. ఆదిత్య, రావాలి, త్వరగా వస్తే కానీ ఈ అమ్మాయి మాట వినదు. పో ఆంటీ. ఆంటీ ఓకే వచ్చేస్తా. చూసారా ఆంటీ, ఆదిత్యతో ఫోన్లో మాట్లాడుతుంటే దుర్గమ్మ టక్కున లాగేసుకుంది. నేను మొదటి నుంచి ఈ కార్యం వద్దు అంటూనే ఉన్నాను, కానీ సాంబయ్య కోసం ఒప్పుకోక తప్పలేదు. నేను వద్దంటే బాధపడతారు, కానీ ఇప్పుడు ఈ దుర్గమ్మ ప్రవర్తన చూడండి. హాస్పిటల్లో నాన్నకి మాట ఇచ్చింది, ఇప్పుడు కాదు అని అడ్డం తిరిగేటట్టుంది. ఏమైనా అంటే నేను గడప దాటనిస్తాను అన్నాను, కానీ ఇలాంటి శుభకార్యాలకి ఒప్పుకుంటానని చెప్పానా అని అంటుంది. అదేంటి తులసి, ఈ కార్యం జరగకుండా ఆ ఇంటి కోడలుగా నువ్వెలా వెళ్తావు? చూస్తే నలుగురు ఆక్షేపణ చేస్తారు కదా. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆదిత్యను రానివ్వకపోతే అమ్మ నాన్న ఎంత బాధపడతారు. నాన్న ఆరోగ్యం అసలే బాలేదు. ఇదేమైనా తేడా జరిగితే నాన్నకి ఇంకేమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. నెగటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఆదిత్యని రానివ్వకపోతే మీ మామ ఊరుకుంటాడా? అయినా ఆదిత్య మాత్రం రాకుండా ఎలా ఉంటాడు? నిన్ను ఎంతగానో ప్రేమించినవాడు. ఇలాంటి విషయాల్లో అమ్మని కూడా లెక్క చేయకపోవచ్చు. ఆదిత్య అంత ధైర్యం చేయడు. అలా అనుకోకు తులసి. నువ్విప్పుడు ఆదిత్య భార్యవి. భార్య కోసం ఏ మగాడైనా తెగించి ముందుకొస్తాడు. అయినా ఆదిత్య నీ అందం చూశాక అలా వదిలేసుంటాడా? నువ్వు అలాంటి మాటలు మాట్లాడక ఆంటీ. ఇంతవరకు వచ్చాక అలాంటి మాటలా అంటావేంటి? ఇప్పుడు మాట్లాడాల్సింది అలాంటి మాటలే. గదిలో పెడితే పిల్లి ఎదురు తిరుగుతుంది అన్నట్టు. ఆదిత్యని ఈ విషయంలో దుర్గమ్మ కట్టడి చేసి కదలనివ్వను అంటే ఆదిత్య నీ కోసం ఏదో ఒక గోడ దూకి వచ్చేస్తాడు. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. రుక్మిణి కబురు చేస్తే శ్రీకృష్ణుడు వచ్చి రథం మీద తీసుకుపోయినట్టు నువ్వొక్క కబురు చేస్తే చాలు, ఆదిత్య వచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు. ఆదిత్యకి నన్ను ఎత్తికెళ్లేంత ధైర్యం లేదు. ఎందుకు లేదు? ఆదిత్య చాలాసార్లు పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు వద్దు అన్నావంట. ఆ విషయం కూడా నాకు తెలిసింది. ముందు నువ్వు ఈ విషయంలో భయం మానే, ధైర్యంగా ఉండి ఆదిత్య చూసుకుంటాడు. నాకు మాత్రం 100% గ్యారంటీ ఉంది. అనుకున్న కార్యం జరుగుతుంది. ఆ ఇంటి కోడలిగా వెళ్తాం. ఇది నా ఆశీర్వాదమే అనుకో, ప్రోత్సాహమే అనుకో, అభిప్రాయమే అనుకో. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. జరగబోయే దాని గురించి మంచి కలలు కను. అభిసారికను నేను అనే పాటను రికార్డ్ చేసి ఆదిత్యకి పంపించు. ముహూర్తం దాకా ఆగకుండా ఇప్పుడే పరిగెత్తుకుంటూ వస్తాడు. పో దాక్షాయణి ఆంటీ. తులసి, ఒక్క నిమిషం తులసి, మీ అంకుల్ ఫోన్ చేస్తున్నారు.
ఏంటంటీ ఈ కార్యం గురించి అంకుల్ మీతో డీప్ గా డిస్కషన్ చేయడానికి మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశారా ఏంటి? నిన్ను ఏంటే దుర్గా, ఆయన బలవంతం చేస్తున్నాడు, ఆయన పంతం పడుతున్నాడు. అసలే గుండెల్లో బుల్లెట్ ఉంది, మొండికేస్తే ఏమవుతుందోనని మెత్తబడి సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా? చూడబోతే నువ్వే దగ్గరుండి ఆ తులసికి పాల గ్లాస్ ఇచ్చి పంపేలా ఉన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పిన్ని. ఇందులో నేను పిచ్చిగా మాట్లాడేదేముందే దుర్గా, జరిగేది చూస్తూ జరగబోయేది చెప్పా. జరిగేది లేదు, జరగబోయేది లేదు. ఎందుకు లేదు? చాలా ఉంది. అర్జెంటుగా నువ్వు బజార్కి వెళ్ళి డైపర్లు, పాల సీసాలు, పాత గుడ్డలు, బేబీ బాత్ టబ్బు అవన్నీ కొనుక్కురా అత్తయ్య. రేపటి నుంచి నేను ఈ పోలీస్ ఉద్యోగం మానేసి వాళ్ళకి పని మనిషిగా, తర్వాత వాళ్ళ పిల్లలకి ఆయాగా, ఇంటికి దాసిగా శేష జీవితాన్ని గడిపేస్తాను. లేదా విషం తాగి చేస్తాను. అసలు అసలు ఎందుకేనా ఈ ఘోరాన్ని చూడటానికైనా నన్ను బతికించింది? ఇక్కడ అలా బతకాల్సిన కర్మ, చావాల్సిన కర్మ నీకేంటే? ఆయన 25 నిండలేదు, అప్పుడే శేష జీవితం అంటావేంటే? 25 అయినా అంతా అయిపోయినట్టే, 60 దాటినట్టే ఉంది నాన్నమ్మ. ఏంటి అంతా అయిపోయేది? నేను లేనా? దేనికి నువ్వుండేది? నువ్వుండే పెళ్లి చేయించావు, ఇప్పుడు శోభనం చేయిస్తున్నావు. మాటలే కాని చేతలేవీ లేవు. నిన్నగాక మొన్న మాజీ సీఎం అసెంబ్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప కూడా దాటడం లేదు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాకు. వాళ్ళ శోభనం అన్న దగ్గర నుంచి నా గుండెలు పగిలిపోతున్నాయి. అసలు అన్ని అడియాసలేనని అర్థం అవుతుంది. అయినా మరింకా నేను లేనా అంటావేంటత్తయ్యా? మరి నేనేం చెప్పానే నీకు? ధైర్యం చెప్పావు కానీ దగా పడుతున్నది నేను. ఎప్పుడో అదొచ్చాక రాచి రంపన పెడతాను అన్నావు. ముందసలు పెళ్ళే జరగనివ్వను అన్నావు, అయింది. తర్వాత గడప దాటనివ్వను అన్నావు, నువ్వే మాట ఇచ్చేశావు. వాళ్ళిద్దరూ ఒకటయ్యాక నువ్వు చేసేది చెయ్యగలిగేది ఏముందత్తయ్యా? నేను నెత్తి కొట్టుకోవడం తప్ప ఇంక నీ వల్లేం కాదు అని తేలిపోయింది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నానమ్మ, నాకు నీ సహాయం, చిన్నత్తయ్య సహాయం కావాలి. మా సహకారం ఎప్పుడు నీకే కదే. ఎలాగైనా చెడగొట్టే ప్రయత్నం చెయ్యవే అని నేనే కదే చెప్పింది. నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పానా? అన్నావు, అనుకున్నావు. కానీ ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే దానికి వాలు జడ, పూల జడ నువ్వే వేసేటట్టున్నావు. అలాంటి ఆలోచనలు ఏవి రానివ్వకు. నేను ఆపే ప్రయత్నమే చేస్తున్నాను. చెప్పవే దుర్గా, ఎలా ఆపాలో ఎలా ఆపమంటావో చెప్పు. మా వంతు చెప్తే మేము చేస్తాం. అది కాదు పిన్ని. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎస్ఐ గారి కోసమా? ఎమర్జెన్సీ డ్యూటీ ఏమైనా ఎస్ఐ గారికి పడిందా? ఆయనకి ఎమర్జెన్సీ డ్యూటీ కాదమ్మా, మీకు అర్జెంట్ డ్యూటీ పడింది. అర్జెంట్ డ్యూటీనా? నాకా? నీకే, అందుకే నేను రావాల్సి వచ్చింది. అంత అర్జెంట్ డ్యూటీ ఏంటి సార్? తెలీదు, నిన్ను వెంట పెట్టుకుని రమ్మని డీజీపీ గారి ఆర్డర్. అత్తయ్య, డ్యూటీ అంటుంటే అత్తయ్య అంటావేంటమ్మా? పద. ఇప్పుడేం డ్యూటీ అండి? డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియదే ఉంది మేడం. డీజీపీ గారి ఆర్డరు, నేనేం చెప్పను. ఎస్ఐ గారికి కూడా వేయచ్చు కదా సార్? వారికి శోభనం అని అన్ని డ్యూటీస్ నుంచి రిలీవ్ చేశారు.
అవునవును, ఆ డ్యూటీయే ముఖ్యం కదా. పిన్ని నువ్వు బయలుదేరి వెంకటలక్ష్మి. ఆ, సివిల్లో రమ్మంటారా, యూనిఫామ్ లో రానా? డ్యూటీ అంటే సివిల్లో ఎలా వస్తావు? అర్జెంటు. అలాగే సార్. మనలో మన మాట. ఇప్పుడు డ్యూటీ ఏంటి సార్? వచ్చి డీజీపీ గారిని అడగండి. నువ్వు త్వరగా రా లక్ష్మి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. చూసావా అత్తయ్య, దరిద్రం ముందు నడవటం అంటే ఇదే. నేను శోభనం చర్చే డ్యూటీ అనుకుంటే డీజీపీ ఆర్డర్ అంటూ ఎస్ఐ గారు వచ్చారు. ఇది బావ పనేమోనని నాకు డౌట్ కొడుతుంది అత్తయ్య. వాడికి డీజీపీతో చెప్పి డ్యూటీలు వేయించుకునేంత పరపతి లేదే. ఆ ఆదిత్యకు లేకపోతేనే మన ప్రసాద్కు పరపతి ఉంది కదా. పరపతుల సంగతి, పన్నాగాల సంగతి నేను తేలుస్తాను. నువ్వేవైనా తేల్చు, నన్ను మాత్రం ముంచకు. నువ్వు డీజీపీతో చెప్పి ఏదో ఒక విధంగా వచ్చేసే. ఈలోపు నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే అత్తయ్య. నాకెందుకో ఎడం కన్నా అదురుతుందే దుర్గా. సూది కాల్చి వాత పెడితే అదరటం అదే తగ్గుతుంది. సర్లే, నువ్వు చెయ్యాల్సింది చెయ్యవు, మాకు మాత్రం వాతలు పెడతానంటావు. ఆ శోభనమే జరిగితే అది మళ్ళీ విషయం తాగటం ఖాయమే. భారం నీ మీదే వేసి వెళ్తున్నాను అత్తయ్య. వాళ్ళ శోభనం ఆపకపోతే నాకు పోస్ట్ మార్టం తప్పదు. అబ్బబ్బబ్బా, అపశకునం మాటలు పలకమాకే. డ్యూటీ నుంచి వచ్చేసరికి శోభనం జరగలేదు అనే శుభవార్త వింటావు. సరేనా? వెళ్ళరా పో. వెళ్ళొస్తాను నానమ్మా, వెళ్ళొస్తాను అత్తయ్య. తప్పంతా నా మీద వేస్తుంది. ఈ శోభనం ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి? తులసి, తులసి రామ్మా. ఏంటమ్మా? ప్రియాక్క, రండి రండి, వస్తున్నా. అవతల ముహూర్తం దగ్గర పడుతుంది. అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారే. ఈ దాక్షాయని ఇంకా రాలేదు. ఇప్పుడే ఫోన్ చేశానమ్మా, 10 నిమిషాల్లో వచ్చేస్తానంది. 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళి అరగంట దాటిందే. తను రాకముందే ఆదిత్య వాళ్ళు వచ్చేస్తే? వస్తే ఏమవుతుంది ప్రియా? వీళ్ళందరూ ఉన్నారుగా. దంపత్ తాంబూలాలు ఇచ్చినప్పుడు దాక్షాయిని వచ్చేస్తుందిగా. ఒకవేళ రాకపోతే? వచ్చినా రాకపోయినా ముహూర్తం అయితే ఆగదు కదా. మనమే వెళ్దాం. మనం వెళ్తే ఎలా? తులసి, నువ్వు జాగ్రత్తమ్మా. తులసి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటి నువ్వు తులసికి జాగ్రత్తలు చెప్తున్నావా? నువ్వేమీ దానికి అలా ఇలా అని ధైర్యం చెప్పక్కర్లేదు. అంత చెప్పాల్సి వస్తే మీ మేనల్లుడొచ్చాక వాడికి చెప్పు, తులసితో జాగ్రత్త అని. అదే సంగతి. నువ్వేదో వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నావుగా. బయలుదేరు. ఏంటి సంబయ్య మేము వండితాను? వండొచ్చు కదా. కాదు కూడదని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా. ప్రియా, నా కోసమైనా ప్లీజ్. మేం వెళ్ళేదే నీకోసం. ప్రియా, పద. అన్నయ్య వాళ్ళని రానివ్వండి. ఒకవేళ అన్నయ్య వదినకు నచ్చ చెప్పి తీసుకొస్తే, మనం లేకపోతే వదిన రాతాంతం చేస్తుంది కదా. లెక్కలేని తను నిర్లక్ష్యమని తిట్టిపోస్తుంది. వదిన మాటలకు అన్నయ్య చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. ఆవిడొస్తుందనుకోవడం నీ పిచ్చితనం ప్రియా. అసలు మీరు వెళ్ళడమే మీ పిచ్చితనం. నీ మంచితనానికి అలా అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో వెళ్ళడం అవసరమా సంబయ్య? అందుకే కదా హాస్పిటల్కి ఫోన్ చేసి బాయ్స్ని పంపించమని చెప్పాను.
బాగానే ఆలోచించావు ప్రియా. నా మాట వినండి సాంబయ్య. కుదరదంటే కుదరదు. సార్ తీసుకొచ్చాను సార్. సరే, ఈ పూట వాచ్మెన్ రానన్నాడు. నువ్వు రాత్రంతా ఇక్కడే డ్యూటీ చేయి. రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు. అక్కడ శోభన ఆపుదాం అనుకుంటే ఇక్కడ ఈ డ్యూటీ ఏంటి? వాచ్మెన్ డ్యూటీనా? వాచ్మెన్ డ్యూటీ అంటావేంటి? అయినా డ్యూటీ డ్యూటీనే. వాచ్మెనా వర్క్మెనా అని కాదు. సార్